జెస్సీ తొలిసారి పంట పొలానికి వెళ్ళింది. జెస్సీ చిన్నప్పటినుంచి నగరంలోనే పెరిగింది. ఆమెకు రైతుల జీవితం గురించి తెలిసింది అంటే కార్టూన్లు చూస్తూ లేదా చిన్నపాటి ఆట వస్తువులతో ఆడుకుంటూ. కాని ఈ రోజు వేరు. ఈరోజు ఆమె తొలిసారిగా తన మామయ్య రైతు క్షేత్రాన్ని సందర్శించబోతోంది. కారు పొడవైన, ధూళితో నిండిన దారిలోకి ప్రవేశించగానే జెస్సీ కళ్ళు పెద్దవయ్యాయి. ఎక్కడికక్కడ విస్తరించి ఉన్న పచ్చటి పొలాలు, వాటిలో విహరిస్తున్న ఆవులు, గుర్రాలు, అలాగే చిన్న చిన్న చుక్కల్లా కనిపించే కోళ్లు. అద్దిరిపోయే ఎర్రటి గోపురం ఉన్న గోడెం, దాని పక్కనే తెల్లటి ఇల్లు, కిటికీల వద్ద రంగురంగుల పువ్వులు. కారు దిగగానే కొత్త రకమైన వాసన ఆమె ముక్కుకు తాకింది. అది తాజా గడ్డి, పొదలు, ఇంకా ఏదో వింతగా ఉండే మట్టి వాసనల మిశ్రమం. ఇదే ప్రకృతి వాసన అని మామయ్య జేకు నవ్వుతూ చెప్పాడు. కొద్దిగా అలవాటు పడాలి. జెస్సీ తల ఊపింది, కాని కాసేపు ముక్కు పోదిమీద పెట్టుకుంది. అప్పుడు ఒక్కసారిగా పెద్దగా మూ అని ఓ శబ్దం వచ్చింది. ఆమె వెంటనే తల తిప్పి చూస్తే ఓ గొప్ప పెద్ద ఆవు చెవుల ఊపుతూ పచ్చగడ్డిని నములుతోంది. అరే! ఇది ఎంత పెద్దగా ఉందో, జెస్సీ ఆశ్చర్యంగా అంది. అది బెట్సీ అని మామయ్య చెప్పాడు. మన పాలు ఇచ్చే ఆవులలో ఒకటి. తినిపించావా? జెస్సీ తొలిసారి వెనకడుగేశాక చిన్నగా ముందుకు వచ్చింది. మామయ్య చేతిలో ఉన్న గడ్డిని తీసుకుని ఆవు వైపు ముందుకు చాపింది. వెంటనే బెట్సీ తన పొడవాటి నాలుకతో ఆ గడ్డిని లాగేసుకుంది. అయ్యో! ఎంత రుబ్బుగా ఉంది అని నవ్వుకుంటూ చేతిని తన షార్ట్ మీద తుడుచుకుంది. తర్వాత మామయ్య ఆమెను కోళ్ల పందిరి దగ్గరికి తీసుకెళ్లాడు. లోపల అడుగుపెట్టగానే చుట్టూ గొల్లుమంటూ కోళ్లు పరిగెత్తాయి. ఇక్కడ అని మామయ్య చిన్న బుట్టను ఇచ్చాడు. మనం కోడి గుడ్లు తీసుకుందాం. జెస్సీ ఒక్క నొసట్లోకి చేయి పెట్టింది. అక్కడ ఓ తేలికైన గోధుమ రంగు కోడి కూర్చుంది. అది పెద్ద పెద్ద కళ్లతో ఆమెను చూస్తూ కూర్చుని ఉంది. కాస్త సందేహంగా చూసినప్పటికీ మామయ్య సానుకూలంగా తల ఊపడంతో జెస్సీ జాగ్రత్తగా గుడ్డును తీసుకుంది. నన్నే చూడు. నేను గుడ్డు తీసుకున్నాను అని ఉల్లాసంగా అంది. బాగా చేశావు. రేపటి అల్పాహారానికి మనకు తాజా గుడ్లు, మామయ్య నవ్వుతూ చెప్పాడు. ఆ తర్వాత ఆమె గుర్రాలను చూసింది. పందుల కోసం ఆహారం పోయింది. ఇంకా మామయ్యతో కలిసి ట్రాక్టర్ మీద ప్రయాణం కూడా చేసింది. కాని ఆ రోజులో అత్యంత బావుండిన ఘట్టం సాయంత్రం మామయ్య ఆమెను బాన్ వెనకికి తీసుకెళ్లినప్పుడు జరిగింది. ఇక్కడ చిన్నారులను చూడవచ్చు, మామయ్య చిరునవ్వుతో చెప్పాడు. జెస్సీ లోపల చూసి నోరు తెరిచింది. చిన్న చిన్న గొర్రెలు పొదుల్లో కూర్చుని ముద్దుగా తూలుతూ కనిపించాయి. పక్కనే చిన్ని పందిపిల్లలు తమ తల్లి దగ్గర హాయిగా గూళ్లా కూర్చున్నాయి. ఇవి ఎంత అందంగా ఉన్నాయి, జెస్సీ ఉత్సాహంగా చెప్పింది. ఓ చిన్న గొర్రె ఆమె వైపుగా వచ్చి చెమర్చిన ముక్కుతో ఆమె చేతిని ముద్దు పెట్టింది. జెస్సీ గిల్లిపడుతూ నవ్వుకుంది. సాయంత్రం తేనె రంగు సూర్యాస్తమయం చూడుతూ జెస్సీ పంచదార కలిపిన నిమ్మరసం తాగింది. ఆమె కాళ్ళు అలసిపోయాయి, చేతులు కొంచెం మురికి అయ్యాయి, కాని ఆమె మదిలో అనిర్వచనీయమైన ఆనందం ఉప్పొంగింది. బాగా ఆనందించావా? అమ్మ చిరునవ్వుతో అడిగింది. జెస్సీ తల ఊపింది. ఇదే నా జీవితంలో అద్భుతమైన రోజు. మామయ్య నవ్వాడు. కాని రైతుల జీవితం కేవలం ఆటపాటలే కాదు. చాలా కష్టం కూడా. కాని ఎప్పుడైనా తిరిగి రావాలని అనుకుంటే ఇక్కడ నీకు పని ఉంటుంది. జెస్సీ పొలాలను, జంతువులను, విస్తరించి ఉన్న ఆకాశాన్ని చూసింది. నగరం మాదిరిగా కాకపోయినా ఇక్కడ ఒక్కటే తెలుసుకుంది, ఇది ఒక ప్రత్యేకమైన స్థలం. మళ్లీ వచ్చే వారాంతానికి రావచ్చా అని మామయ్యను అడిగింది. మామయ్య నవ్వి, ఎప్పుడైనా రావచ్చు, బంగారం అని అన్నాడు. కారు ఎక్కుతున్నప్పుడు జెస్సీ ఒకటి అర్థం చేసుకుంది, తన ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. పార్ట్ 1. మహానగరంలో విస్కర్స్. విస్కర్స్ అనే రాకూన్ ఎప్పుడూ మాపుల్ బ్రూక్ అనే చిన్న గ్రామం దగ్గర అడవిలోనే జీవించేవాడు.
అక్కడ గాలి పైన్ చెట్ల సువాసనతో పరిపూర్ణంగా ఉండేది. రాత్రుళ్ళు క్రికెట్లు మృదువుగా పాటలు పాడేవి. కాని ఒకరోజు అన్నీ మారిపోయాయి. పసుపు రంగు ట్రక్కు గర్జించుకుంటూ అడవిలోకి వచ్చింది. పెద్ద గొంతులతో మనుషులు అక్కడా ఇక్కడా సంచరించారు. విస్కర్స్ అర్థం చేసుకునేలోపే అతని ఇల్లు మాయం అయిపోయింది. చెట్లు నరికివేశారు. అతను చిన్నప్పటినుంచి నివసించిన గుహను మట్టితో కప్పేశారు. ఇక అక్కడ ఉండలేనందువల్ల విస్కర్స్ కొత్త గమ్యాన్ని వెతికాడు. ఆహారపు వాసనను అనుసరిస్తూ దూరంగా మెరిసే కాంతిని చూసుకుంటూ నడిచాడు. అలా నడిచివెళ్తూ అతను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఒక పెద్ద నగరం. అది అడవిలా ఏమాత్రం ఉండలేదు. చెట్ల స్థానంలో ఎత్తైన భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్షులు జింకలు కాదుగాని మానవుల నడకలు, కార్ల హార్న్లు, గజిబిజి శబ్దాలు ఆ పరిసరాలను నింపేశాయి. విస్కర్స్ భయపడ్డాడు. అతను వీధుల్లో జాగ్రత్తగా నడుస్తూ వేగంగా వెళ్లే బైక్లను తప్పించుకుంటూ విచిత్రమైన శబ్దాల మధ్య తిప్పలు పడసాగాడు. ఇక్కడున్న జంతువులు అడవిలో ఉన్నవారికి భిన్నంగా ఉండేవి. పిక్కలు, పారుపిల్లి పక్షులు మనుషుల ప్రెజెన్స్కు భయపడేవి కావు. ఎలుకలు గుంపులుగా తిరిగి పెద్ద బ్రెడ్ ముక్కల్ని పట్టుకుని పారిపోయేవి. అలానే వీధి పిల్లులు అతనిని ఎక్కడ పడితే అక్కడ నిశితంగా గమనిస్తూ ఉండేవి. ఒక రాత్రి ఆకలితో అలసిపోయి విస్కర్స్ ఒక పెద్ద మృతపదార్థ డబ్బు డస్ట్ బిన్ దగ్గరకు వెళ్లాడు. మృదువుగా లోపలికి దూకి ఓ తిన్నపాటి శాండ్విచ్ పట్టుకున్నాడు. అప్పుడు ఒక్కసారిగా, అలా కాదు, అది మేమిద్దం డస్ట్బిన్. ఒక గంభీరమైన గళం. విస్కర్స్ వెనక్కి తిరిగి చూశాడు. కొన్ని పెద్ద పెద్ద రాకున్లు అతన్ని గమనించాయి. వారి నాయకుడు, స్క్రాచ్ అనే గాయాలున్న రాకూన్, అతనిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. నీకు నగర జీవితం తెలిసినట్టు లేదు కదూ అని స్క్రాచ్ అడిగాడు. విస్కర్స్ మెల్లగా తల ఊపాడు. లేదు. నాకు ఇక్కడ ఎలా బతకాలో తెలియదు. స్క్రాచ్ కొద్దిసేపు అలా చూస్తూ చిరునవ్వు చిందించాడు. సరే, గడ్డి తినే వాడివేమో. కాని నగరంలో బతకాలి అంటే త్వరగా నేర్చుకోవాలి. ఆ రోజు నుండి విస్కర్స్ నగర రాకున్ల గుంపులో చేరిపోయాడు. వారు అతనికి వీధుల్లో ఎలా తిరగాలో, సరిగ్గా ఆహారం ఎక్కడ దొరుకుతుందో నేర్పించారు. మొదట అతనికి తన అడవి తలచుకుంటే బాధేసింది. కాని క్రమంగా అతనికి నగరం కూడా నచ్చసాగింది. దీపాల వెలుగు, ఎప్పుడూ అందుబాటులో ఉండే భోజనం, కొత్త స్నేహితులు, ఇవి అన్నీ అతనికి ఆసక్తిగా అనిపించాయి. ఒక రాత్రి ఓ ఆకాశహర్మ్యంలో పైకెక్కడి మెరుస్తున్న వీధులను చూస్తూ అతను గ్రహించాడు. ఇప్పుడు నగరం తన ఇంటే. పార్ట్ 2 మహానగరంలో విస్కర్స్ కొనసాగింపు. విస్కర్స్ నగర జీవితం గురించి చాలా నేర్చుకున్నాడు. కాని ఇంకా అతను పూర్తిగా అనుకూలించలేదు. నగర రాకూన్లు బలంగా, వేగంగా, ధైర్యంగా ఉండేవారు. వారు మానవులను అద్భుతంగా మోసం చేసేవారు. కాని విస్కర్స్ మాత్రం ఇంకా సందేహించేవాడు. రోడ్లు దాటిపోవడంలో, గట్టిగా హార్న్ మోగే కార్లను చూడడంలో, లేదా పెద్ద మాలలోకి దూరడంలో. ఒక రాత్రి అతని జీవితం మారిపోయింది. ఒక ప్రత్యేకమైన వాసన గాలిలో వచ్చింది. కొబ్బరితో, నెయ్యితో ఉడికించినదని అనిపించింది. విస్కర్స్ ముక్క తిప్పుతూ ఆ వాసనను వెంబడించాడు. చివరకు ఓ చిన్న బేకరీ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఓ బేకర్ వెచ్చని బ్రెడ్లను బయటకు తీస్తూ ఉండేవాడు. జాక్పాట్, స్క్రాచ్ చిరునవ్వుతో అన్నాడు. రాత్రి అయ్యాక వాళ్లు పాత బ్రెడ్ను వదిలేస్తారు. బెస్ట్ కూరసాన్, క్రాసెంట్ బ్రెడ్ ఇక్కడే దొరుకుతాయి. రాకున్లు మౌనంగా కదలకుండా అక్కడే వేచి ఉన్నారు. కాని అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. ఒక చిన్న పాప, 5 ఏళ్ల పసిపాప, బేకరీ నుండి బయటకొచ్చి చిన్న సంచి పట్టుకుంది. ఆమె తల్లిదండ్రులు ముందుకు నడుస్తున్నారు. ఒక గాలి ఊపుతో ఆ సంచి ఊడిపోయింది. లోపల ఉన్న కేకులు రోడ్డుపై పడిపోయాయి. చిన్న పాప ఆశ్చర్యంగా చూసింది. విస్కర్స్ వామ్మో అన్నాడు. ఇంకొన్ని సెకన్లలో అతని స్నేహితులు ఆ తిండిని పట్టుకుని పారిపోతారు. అయితే విస్కర్స్ ఓపిక పట్టాడు. పాప కన్నీళ్లు తెచ్చుకుంది.
ఆమె తన తల్లిదండ్రులను పిలవలేదు. తనలో తెలియని ఒక భావన ఉదయించింది. విస్కర్స్ పరిగెత్తి మాండకంగా పడిన ఒక కేకును తన 2 చేతులతో పట్టుకుని పాపకి అందించాడు. ఆమె విస్మయంతో చూసింది. అప్పటికే రాకున్లు విస్కర్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక నిమిషం పాటు మౌనం అలముకున్నది. తర్వాత ఆ చిన్నపాప నవ్వుతూ విస్కర్స్ నుండి ఆ కేకును తీసుకుంది. ధన్యవాదాలు, ఆమె మృదువుగా చెప్పింది. అది చెప్పగానే తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తింది. రాకున్లు అబ్బురంగా చూస్తున్నారు. నువ్వు ఆహారాన్ని ఇచ్చేశావా? స్క్రాచ్ నమ్మలేని విధంగా అన్నాడు. విస్కర్స్ చిరునవ్వాడు. ఆమెకు నాతో కంటే ఎక్కువ అవసరం. నిమిషం పాటు మౌనం. తర్వాత స్క్రాచ్ చిరునవ్వు చిందించాడు. నువ్వు వెరైటీ రాకూన్ రా. ఇప్పుడు విస్కర్స్ నగరానికి కొత్తవాడు కాదు. అతను ఆ కుటుంబంలో భాగం.